తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగిన దాడుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఘాటైనటువంటి ట్వీట్ చేసుకొచ్చారు. నారాసుర పాలనలో పరాకాష్ఠక రాజకం, దాడి చేసిన వాళ్ళకి రక్షణ, బాధితులపై కేసులతో రాజకీయ కక్ష. చంద్రబాబు గారు రాష్ట్రంలో వాళ్ళ ఏం జరుగుతోంది, దాడి చేసిన వాళ్ళు అధికార పార్టీ వాళ్ళైతే వాళ్ళకి రక్షణ, దాడికి గురైన వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే వారిపైనే కేసులు, బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైన కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టడం. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా న్యాయం, ఇదేనా చట్టం? చంద్రబాబు గారు నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాద? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటి మీద అర్ధరాత్రి 2:45 భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరమే వచ్చింది. ఇంటి తలుపు బద్దలు కొట్టి ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని అనిపిస్తోంది. చిప్పగిరి మండలం నేమకల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేస్తే తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్ప? చివరికి పరామర్శించేందుకు వెళ్ళిన విరూపాక్షి పైన టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసిన వాళ్ళకి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైనే, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్ డిస్క్ను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయని భయమా? తలుపులు ఎలా బద్దలు కొట్టారో, కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారు, ఎమ్మెల్యేలు ఎలా అరెస్ట్ చేశారో ప్రజలకు తెలియకూడదనే హార్డ్ డిస్క్లు తీసుకెళ్లారా? చంద్రబాబు గారు సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలు మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా? శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే రకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదానికి రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్ళినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలొచ్చారు. ఆ ప్రజాస్పందనని చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్ మీద తీవ్రమైన సెక్షన్తో కేసులు పెట్టారు. అనేక మంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు, ప్రజలు నాయకులను కలిస్తే కేసులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా లేక మీ పోలీసు రాజ్యమా లేక జంగిల్ రాజ్యమా? గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కొడుకు పైన ఇదే రాజకీయ కక్ష సాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని లారీలను పోలీస్ స్టేషన్కి అప్పగించినప్పటికీ తిరిగి ముస్తఫా పైన కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడ న్యాయం? కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడని కేసు పెడతారా? రాష్ట్రంలో జంజీతనం వాళ్ళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తుంది. డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాలి 9,500 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? 3 ఏళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయి పడ్డ 1.08 లక్షల ఎప్పుడు చెల్లిస్తారు అని కానీ ఈ ప్రశ్నలకు మీ దగ్గర, మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు, అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు, పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు, పోలీసు బలం శాశ్వతం కాదు, అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా, ఎన్ని తలుపులు బద్దలు కొట్టినా, ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం, అన్యాయాన్ని నిలదీస్తాం, అరాచక పాలనపై పోరాడతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలు కొట్టలేరు, ప్రజలు వేస్తున్న ప్రశ్నలను ఆపలేరు అన్నటువంటిది హైలైట్ చేశారు.